అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? శుభాలు ఏ సమయం శుభంగా పరిగణించాలి? సింహరాశి వారికి గ్రహస్థితి ఎట్టున్న మార్చి 29 దగ్గర నుంచి అష్టమ శని ప్రారంభం అవుతుంది. ఈ అష్టమ శని పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమితోనే ప్రారంభమవుతుంది. అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి 50 రోజుల పాటు శనిరావుల కలయిక ఉంటుంది. కానీ ఏమి దిగులు పడద్దు. ఆ రోజే అష్టమ శని ఏ రోజు ప్రారంభం ఆ రోజునే సింహరాశి వారి అధిపతికి గ్రహణం పడుతుంది. కానీ వారు ఏమి దిగులు పడకుండా మనసును దిటవు చేసుకుంటూ చక్కగా అనుకూలతలు ఉంటే డెవలప్మెంట్స్ బాగా వస్తాయి. కొంచెం ఆరోగ్య విషయాల్లో మాత్రమే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా మిగతా అన్ని విషయాలు ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారాలు రకరకాల. ఒక్కోసారి ఈ సింహరాశి వరకు ఒక విషయం ఏంటంటే అవతల వారు ఏదన్నా ఒక విషయం చెబుతున్నారు, అది గుడ్డిగా నమ్మి వీడిపోయి చేసి వస్తారు. అదే విషయం. ఇప్పుడు వారికి ఎవరో ఒక విషయం చెప్పారు, ఏమండి అక్కడ పలా గుడి దగ్గర పోండి, గుడి దగ్గర పలా సుబ్బారావు గారు అంటారు, సుబ్బారావు గారితో పోయి నా విషయం చెప్పండి, మీరు పని చేస్తారంటే ఈ నేరుగా పోయి వాళ్ళకంటే ముందే పోయి ఏమండి సుబ్బారావు గారు ఇట్లాంటి పనులు చేసిన కారణంగా కొంత ఖ్యాతి తగ్గి కీర్తి ప్రతిష్టలు తగ్గేటువంటి అవకాశాలు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి తప్ప డొంకతిరుడి వ్యవహారాలను వెళ్ళి కొన్ని ఇబ్బందులు పడతారు. కనుక సింహరాశి వారు డొంకతిరుడి వ్యవహారాలు వెళ్ళకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే ఏనుగు కుంభస్థలం పగలగొట్టే అవకాశం వస్తాయి. అష్టమ శని వచ్చినా దిగులు పడకండి. చక్కగా దానికి ముందుగానే జనవరి 3వ తేదీని శుక్రుడిని చంద్రుడిని వీక్షించండి. ఫిబ్రవరి 1వ తేదీ వీక్షించండి. జనవరి నెల 25వ తేదీ 5 గ్రహాలు కనపడతాయి కనుక 5 గ్రహాలను చక్కగా వీక్షించి ఉదయం కానీ దాని ముందు రోజుగా నానబెట్టినటువంటి శనగలు, పచ్చి శనగల్ని ఆ చేతుల్లో పెట్టుకొని 5 గ్రహాలను చూసి చక్కగా పిడికెడు చాలు ఆ విధంగా తినాలనుకోండి, కొంత అనుకూలత ఉంటాయి. బట్ ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ఏదైనా పరిహారం ఉంటే మాత్రం అడగద్దు, డాక్టరే పరిహారం. కనుక ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ గారి సలహా తీసుకొని తగినటువంటి మందులు తీసుకోవటం మాత్రం ప్రధానంగా. ముఖ్యంగా డాక్టర్ దగ్గర కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో డాక్టర్ దగ్గర వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం.